ఈ యువకుడు ఒక పాత వస్తువుల మార్కెట్కి వెళ్తాడు. అక్కడ షాప్ ఓనర్ చేతిలో ఉన్న పెయింటింగ్ని చూడగానే అది అసలైనదని ఇతనికి అర్థమైపోతుంది. ఏమీ తెలియనట్లు నటిస్తూ అక్కడున్న వస్తువులన్నీ చూస్తున్నట్లు ఆ పెయింటింగ్ని దగ్గరగా పరిశీలించి అది ఒరిజినల్ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. మెల్లగా ఆ షాప్ ఓనర్ని ధర అడుగుతాడు. ఆ యువకుడిని అమాయకుడని భావించిన ఓనర్, ఇది మా పూర్వీకుల నాటి ఆస్తి, దీని ధర 5 లక్షలు అని చెప్తాడు. దానికి ఈ యువకుడు 2000 ఇస్తాను అనడంతో ఓనర్కి కోపం వచ్చి, నేను 5 లక్షలు అడుగుతుంటే నువ్వు 2000 ఇస్తావా అని అడుగుతాడు. యువకుడు సరేనని వెనుతిరుగుతుండగా కస్టమర్ వెళ్ళిపోతాడని భయపడి ఓనర్ అతడిని పిలిచి 2000కే ఆ పెయింటింగ్ను అమ్మేస్తాడు. అసలు ఇదంతా ఇతనికి ఎలా తెలిసిందంటే, కొద్ది రోజుల క్రితం అతను తన ప్రేయసితో కలిసి కొత్త ఇంటికి మారినప్పుడు అద్దంలో నుండి అకస్మాత్తుగా ఒక చెక్కపెట్టె బయటకు వస్తుంది. అందులో ఉన్న ఒక ఫోన్ భవిష్యత్తుకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తుందని అతనికి అర్థమవుతుంది. ఆ ఫోన్కు వచ్చిన వార్త ప్రకారమే ఈ యువకుడు ఇక్కడికి వచ్చాడు. అతను ఆ పెయింటింగ్ కొంటుండగా ఒక వ్యక్తి వచ్చి ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ షాప్ ఓనర్ అతన్ని పట్టించుకోకుండా డబ్బు తీసుకుని పెయింటింగ్ ఇచ్చేస్తాడు. ఆ తరువాత వచ్చిన వ్యక్తి తన ఐడి కార్డు చూపిస్తూ తాను పురాతన వస్తువుల నిపుణుడినని, అది టాంగ్ వంశం నాటి అసలైన పెయింటింగ్ అని చెప్పడంతో షాప్ ఓనర్ షాక్ అవుతాడు. ఆ నిపుణుడు 100 కోట్లు ఇస్తానన్న యువకుడు అమ్మడు. ఎందుకంటే అదే సమయంలో అతనికి మరో వార్త వస్తుంది. ఫాంగ్ గ్రూప్ 1000 కోట్ల ఆర్డర్ కోల్పోయి సంక్షోభంలో పడిందని. ఆ కంపెనీ మరెవరో కాదు, ఇతని కాబోయే మామగారిదే. తన మామగారి కంపెనీని కాపాడటం కోసం ఆ 100 కోట్ల పెయింటింగ్ను తన గర్ల్ ఫ్రెండ్కు బహుమతిగా ఇచ్చి వాళ్ల నాన్నకు ఇవ్వమని చెప్తాడు. దాంతో ఈ డ్రామా ముగుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కామెంట్ బాక్స్లో డ్రామా అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.